అడవుల జిల్లాలో నిరంతరం పోడు రైతుల పోరాటం కనిపిస్తోంది. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని వదిలి వెళ్లిపోవాలంటూ అధికారులు చెబుతూ ఉండడంతో వారిలో కలవరం కనిపిస్తోంది. కొన్ని చోట్ల అధికారుల కాళ్లు పట్టుకుంటున్న దృశ్యాలు, ఇంకొన్ని చోట్ల తరిమి కొట్టే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. చావైనా చేస్తాం కానీ మా భూమిని వదులుకునేది లేదంటున్నారు ఆదివాసీ పోడు రైతులు. ఇక్కడ అధికారుల కాళ్లు పట్టుకుంటున్నది ఆదివాసీ రైతులు. పోడు భూముల్ని లాక్కోవద్దంటూ కాళ్ల వేళ్ల పడి ప్రాధాయపడుతున్న దృశ్యాలివి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల బాధలు వర్ణనాతీతం. తరతరాలుగా అడవులనే నమ్ముకొని ఉంటున్న తమను అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని బోరున విలపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా అటవీ శాఖ అధికారులు అదను చూసి పోడు రైతులు సాగు చేస్తున్న పంటల్ని ధ్వంసం చేయడంతో వివాదం మళ్లీ భగ్గుమంది. అటవీ సిబ్బందితో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైన పోడు రైతులు తమ పట్ట కొట్టొద్దని ఫారెస్ట్ అధికారుల కాళ్ల మీద పడ్డ ఫలితం లేకుండా పోయింది. మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో ఉన్న దండేపల్లి మండలం లింగాపూర్ బీట్ పరిధిలోని దమ్మన్నపేట అటవీ ప్రాంతం ఇది. 3 ఏళ్లుగా ఈ భూముల్లో పోడు పంచాయతీ సాగుతుండగా ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది. వారం రోజుల క్రితం దండేపల్లి మండలం లింగాపూర్ బీట్ పరిధిలోని దమ్మన్నపేట సెక్షన్లో పొరకలు తొలగించి సాగు చేస్తున్నారని తాళ్లపేట ఎఫ్ఆర్ఓ సుష్మారావు 9 మంది మహిళల్ని అదుపులోకి తీసుకుని రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎంఆర్ఓ రోహిత్ దేశపాండే ఎదుట బైండ్ ఓవర్ చేశారు. ఘటనతో భగ్గుమన్న ఆదివాసీలు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. ఘటనతో నివురుగప్పిన నిప్పులా ఉన్న దమ్మన్నపేటలో మరోసారి అటవీ శాఖ అధికారులు ప్రవేశించి 60 కుటుంబాలు సాగు చేసుకుంటున్న 80 ఎకరాల్లోని పోడు పంటల్ని ధ్వంసం చేశారు. అటవీ శాఖ సిబ్బందిని అడ్డుకొని నిలదీశారు ఆదివాసీ రైతులు. విషయం తెలుసుకున్న దండేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దమ్మన్నపేట పోడు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ తమ పంటల్ని ధ్వంసం చేసిన అటవీ శాఖ సిబ్బందిపై కేసులు నమోదు చేయాలంటూ పోడు రైతులు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో రంగంలోకి దిగిన జన్నారం ఎఫ్డీఓ రామ్మోహన్ రావు పోడు రైతులతో మాట్లాడారు. చట్టం ప్రకారం అటవీ శాఖ పరిధిలోని భూమిని ఎప్పటికైనా వదిలిపెట్టాల్సిందే అని రైతులకు తేల్చి చెప్పడంతో మా పొట్ట కొట్టొద్దంటూ ఎఫ్డీఓ కాళ్ల మీద పడి వేడుకున్నారు దమ్మన్నపేట పోడు రైతులు. కాళ్ల మీద పడ్డంత మాత్రాన చట్టం వెనక్కు తగ్గదని, అటవీ శాఖ అధికారిగా చట్టం ప్రకారం తను నడుచుకుంటానని తేల్చి చెప్పారు ఎఫ్డీఓ రామ్మోహన్. రైతులు మాత్రం ప్రాణం పోయినా భూముల్ని వదులుకునేది లేదంటున్నారు. 2004లో పేపర్ చూపించలేదు వచ్చినా నేను వచ్చినప్పుడు కూడా మీరు కట్టుకోరి కోయపేషన్ కూడా ఇచ్చినప్పుడు మీకు ఇస్తామని అన్నది ఆ మేడం కూడా అన్నది. అప్పుడు అన్నప్పుడే వచ్చినాము. ఇత్తనాలు పెట్టేటప్పుడు ఏమనలేదు, చేసేటప్పుడు ఏమనలేదు. ఇప్పుడు ఏమంటది దున్నిన అరకలై మీరు అప్పుడు దున్నిరు కదా అవి దేరంటది. అవి ఉన్నాయి కానీ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. 2004లో పేపర్ దొరికించడానికే ఈ టైం అయింది సార్, ఈ టైం అయింది. 3 సార్లు ఇండు కాలినాయి అని ఏడున్నాయో మా గుడిసెల కాడికి వచ్చిర్రు. ఏం కూడా అనలేదు. అన్నప్పుడు ఇప్పుడు మీరు దొంగసాటుగా మా ఇతరం బీకాల్సిన అవసరం ఏముంది? మీటింగ్ అన్నప్పుడు మీటింగ్ చేసుకోవాలి. మేము వాళ్ళకి ఇట్లా తిట్టినప్పుడు మా ఇతరం బీకినప్పుడు మేము ఇప్పుడు దబ్బుకపోయినాం. చట్టాలను అతిక్రమిస్తే కేసుల పాలవుతారని ఇక నుంచి వెళ్లిపోవాలని అంటున్నారు అధికారులు. చావనైనా చస్తాం కానీ ఈ పోడు భూముల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు మహిళా పోడు రైతులు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని, 3 ఏళ్లుగా ముప్పు తిప్పలు పెడుతున్న అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. మధ్య అటవీ భూముల్లో మొక్కల్ని నాటడానికి వెళ్లిన అటవీ అధికారులు పోలీసులపై రాళ్లదాడి చేశారు పోడు రైతులు. తమ భూముల్లో మొక్కలు నాటొద్దంటూ ముల్తానీలు వారిపై రాళ్లదాడి చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మ అటవీ పరిధిలోని కేశవపట్నం గ్రామంలో ఈ ఘటన జరిగింది. దాడిలో ఇచ్చోడ ఎస్ఐ సహా 8 మంది పోలీసులకు గాయాలవగా వారి వాహనం కూడా ధ్వంసమైంది. తమ జోలికొస్తే ఇక్కడే కొడవళ్లతో ఆత్మహత్యలు చేసుకుంటామని అక్కడున్న మహిళా రైతులు బెదిరించడంతో అధికారులు వెళ్లిపోయారు. వివాదం సద్దుమణిగినా భవిష్యత్తులో పరిస్థితి తీవ్ర రూపం దాల్చే ప్రమాదం లేకపోలేదు.